ఫైనల్గా కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులు కావచ్చు, మొట్టమొదటిసారి సీఎంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఇవేవి ప్రజలు లెక్కలోకి తీసుకోలేదా? లేదు అంటే అంత దారుణమైన ఓటమి గల కారణాలు, లేదు కూటమి గెలుపు గల కారణాలు అంటే ఏం చెప్తారు సార్? మన దేశంలో ముఖ్యంగా ఎన్నికలు అనేప్పటికీ, అంటే సార్వత్రిక ఎన్నికలు, ఈ ఎన్నికలు అనేప్పటికీ అధికారంలోకి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క ప్రాథమిక పరీక్ష. దాంట్లో ప్రజలు దగ్గర నెగ్గితే అధికారంలోకి వచ్చి ప్రజాప్రతినిధిగా రాజ్యాంగం కల్పించినటువంటి బాధ్యతలు, హక్కులు, ఒక ప్రోటోకాల్, దర్పం, దానివల్ల దాన్ని అనుభవించడానికి, దాన్ని ఎంజాయ్ చేయడానికి సమస్త రకాలుగా కుస్తీలు పడుతూ ఉంటారు. ఇప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి, స్వతంత్రం ముందే ఎన్నికలు జరిగినప్పుడు ఈ ధోరణి ఉంది. ఓకే, ఈ ధోరణి కొత్తగా వచ్చింది ఏం కాదు, మనకి మొదటి నుంచి ఉంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలన్నింటిలో ఏ రకమైన అంశాలు ప్రభావితం చూపించాయో, చూపిస్తూ ఉంటాయో, ఈ 2024 ఎన్నికలు కూడా అవే అంశాలు ప్రభావితం చూపించాయి. కొత్త అంశాలు ఏమి ఉండవు. ఓకే, కొత్తగా అంశాలు అంటే పేర్లు మారుతాయి, అంశానికి పేరు మారుతుంది. మీరు చెప్పారు కదా అనేకటువంటి సంస్కరణలు అని. అంచేత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో రావడానికి ఏవైతే అనుకూలించిన అంశాలు ఉన్నాయో, ఏవైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన అధికారాన్ని కోల్పోవడానికి ప్రధానమైన భూమిక పోషించిన అంశాలు ఉన్నాయో, ఆ అంశాలు అలాగే ఉన్నాయి. ఆ అంశాలు అప్పుడు ఆయనకి చెప్పించాయి, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు అవే రకమైన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారం నుంచి కిందకి దింపాయి. జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోల్పోవడానికి ఏ అంశాలు కారణం వల్ల, అవే అంశాల కారణంగా చంద్రబాబు నాయుడు గారు 2019 అధికారం కోల్పోయారు. మనకి అవన్నీ చరణాలు అంటారు, వినవే ఇవన్నీ. అంచేత 2014 దాకా వెళ్ళాలి. వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కోర్టు మొట్టమొదటిసారి ఎన్నికల్లోకి వెళ్ళారు. ఆయనకి ఎన్నికలు అనుభవం లేదు. పోనీ అనుభవం వాళ్ళు ఎవరన్నా తీసుకుని పార్టీ పూర్తిగా నిర్మాణం కూడా కాలేదు. 2014కి నిర్మాణం కాలేదు. అనుభవం ఉన్న వాళ్ళు ఎవరు దగ్గర లేరు. ఓకే, అనుచరులు ఉన్నారు. అనుచరులుగా ఉండడానికి కావాల్సిన అనుభవం సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఆయన మంచిని సంపాదించి, ఆయన తల్లో నాలుకలా ఉండి, ఆయన యొక్క ప్రాపకంతో ఎమ్మెల్యే అయిపోదాం, ఎంపీ అయిపోదాం, లేకపోతే మంత్రి అయిపోదాం అనుకున్న వాళ్ళే ఉన్నారు. ఈ పార్టీని పటిష్టంగా నిర్మాణం చేయడం ఎలాగా? జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చారిష్మా ఉంది, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కాబట్టి ఆ రకంగా ఎన్నికలకు, రాజకీయాలకు ఉపయోగపడే ప్రధాన అంశం ఉపయోగపడుతోంది దీనికి. ఓకే, కాబట్టి ఈయన వెనకాల ఉందామని కాంగ్రెస్ని విడిచిపోయి, అప్పుడు కాంగ్రెస్ బలహీనపడిపోయింది కాబట్టి రాష్ట్ర విభజన సందర్భంగా ఇంకా షెల్టర్ ఎక్కడుంది? ఇక్కడే. తెలుగుదేశంలోకి వెళ్ళలేని వాళ్ళు అందరూ ఇక్కడ షెల్టర్ తీసుకున్నారు. ఓకే, కాబట్టి ఈ షెల్టర్ తీసుకోవడంలో 2014లో ఆయనకు ఒక రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి అదొకటే అడ్రస్. ఓకే, మిగతా వాళ్ళందరూ కాంగ్రెస్లో అనుభవం సంపాదించిన వాళ్ళు, లేదా ప్రజాక్షేత్రంలో వాళ్ళు ఒక ప్రజాప్రతినిధిగా అనుభవం సంపాదించిన వాళ్ళు, పేరు వేయించుకున్న వాళ్ళు, స్టిగ్మా ఉన్నవాళ్ళు, పేరుంది, గుర్తింపు ఉంది, ప్రజల మధ్యన వాళ్ళకి పరువు ప్రతిష్టలు ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ అంటాం. ప్రజాక్షేత్రంలో ప్రజలను ప్రభావితం చేయగలిగిన ప్రజానాయకుడికి గుర్తింపు తెచ్చుకున్నవాడు, బ్రాండ్. పొలిటికల్ లీడర్ ఈజ్ ఎ బ్రాండ్. కాబట్టి అది ఉపయోగపడింది ఆయనకి. అసలు ఆ టైంలోనే ఆయనకి ఎన్నికలు అధికారంలో రావడానికి ఏమాత్రం ప్రయత్నం చేసిన వీల్లేని పరిస్థితి వచ్చింది. ఆ వీల్లేని పరిస్థితి నరేంద్ర మోడీ గారు తెలుగుదేశంతో, అంటే చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారితో, ఇటు పవన్ కళ్యాణ్ తోటి కూటమి ఏర్పరచుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలోకి వెళ్ళడానికి కారణం నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు నువ్వు నాతో ఉండు అన్నారు. ఆయన ఉన్నాడు. ఆయన 2014లో జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం రాలేకపోవడం కారణం అందుముందు చెప్పాను నేను, అనుభవం లేదు, ప్రత్యక్షమైన అనుభవం లేదు, వ్యూహాలు రచించలేకపోయారు, ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడడానికి సరైన అంశం. ఓకే, రాష్ట్ర విభజన ఇప్పుడు ప్రధాన అంశం, ఇంతకన్నా అంశం లేదు. రాష్ట్ర విభజన ప్రధాన అంశంలో మీరు ఇద్దరి మధ్యన ఛాంపియన్ పోటీ జరిగింది. ఎవరు సమైక్యాంధ్రాకి ఛాంపియన్?
నేనంటే నేను తెలుగుదేశం ఛాంపియనా, జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ ఛాంపియనా ఎస్ సార్. అనేప్పటికీ అందరూ ఉత్తరాలు ఇచ్చిన వాళ్ళే ఛాంపియన్ ఎవరంటే అప్పటికే కసెక్కిపోయినారు కాబట్టి కాంగ్రెస్ ఈజ్ ది మెయిన్ విలన్ అని ఆంధ్రాలో దాన్ని చర్మగీతం పాడేస్తే ఆ విధంగా కొంత లబ్ధి ఓకే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన అంశం అంటే రాష్ట్రం విభజించిపోతే ఆయన యొక్క బేస్ అంతా అక్కడ ఉంది. ఓటింగ్ బేస్, మన సామాజిక వర్గవందం లేకపోతే కులం, క్యాస్ట్ అంతా కూడా ఆంధ్ర ప్రధాన రాష్ట్రం విభజించబడి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అధికారంలో రావడానికి రాష్ట్ర విభజన ప్రధాన కారణం. ఓకే, రాష్ట్ర విభజన జరగబోయినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రాజకీయాల్లోకి రావడానికి అవకాశం తక్కువైపోయింది. తక్కువే కాబట్టి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నిలబడడానికి, అన్ని సీట్లు రావడానికి కారణమే. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో రావడానికి రాష్ట్ర విభజన ప్రధాన కారణమైంది. భారతీయ జనతా పార్టీ మోడీ గారి చారిష్మా, దెన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క పొలిటికల్ దాన్ని ఉంటారు, దాన్ని సినిమా చారిష్మా, ఇది మ్యాట్నాయిడ్ క్రౌడ్ పొల్లారు, ఒప్పుకుని తీరాలి. కాబట్టి ఆయన్ని దోహదపడింది. ఆ విధంగా 14లో అధికారంకి వచ్చారు. 19కి వచ్చేప్పుడే ఆయన అధికారాన్ని చేజేతలో పోగొట్టుకున్నాడు. కూటమి నుంచి వచ్చేసి, కూటమి నుంచి సైలెంట్ ఎగ్జిట్ ఉంటుందండి చాలా చోట. చాలామంది రాజకీయాల్లో స్నేహాలు, సంబంధాలు, సాంగత్యాలు, సహచర్యాలు, లివింగ్ ఇన్ రిలేషన్స్ లాగా సహచర్యాలు విడిపోతూ ఉంటారు, కలుస్తూ ఉంటారు. స్మూత్ ఎగ్జిట్ ఉంటుంది పరిణితి చెందిన రాజకీయ నాయకుడు. ఓకే, చంద్రబాబు నాయుడు స్మూత్ ఎగ్జిట్లో కన్నా రఫ్ ఎగ్జిట్ వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది అనుకున్నాడు ఆయన. మైనార్టీస్ అన్ని వచ్చి కలుస్తాయి. ఓకే, మోడీ గారిని గట్టిగా తిడితే మైనార్టీస్ వచ్చి అత్తుకుపోతారు అని ఒక వ్యూహం అయింది. కాబట్టి ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2019లో ఓడిపోయడానికి ప్రధాన కారణం స్ప్లిట్ తెచ్చుకోవడం, కుటుంబం నుంచి బయటకు వచ్చాడు, దుర్భాషలాడు, ఆయన ఫెయిల్యూర్స్ని కప్పుపుచ్చుకోవడానికి. ఓకే, ఎక్కడ కూడా ఆయన ఏం సాధించారో చెప్పుకోలేకపోయాడు. ఆయన 2014 నుంచి 19 దాకా ఆయన సాధించిన ఘన విజయాలు చెప్పుకోలేకపోయాడు, ఏం లేవు. కాబట్టి ముఖ్యంగా పోలవరం ఆయనకి 17 గుర్చేస్తున్నాం, 18 గుర్చేస్తాం, 19 చేయలేకపోయారు. కాబట్టి ఆయన ఫెయిల్యూర్స్ అన్ని జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ అయ్యింది. అదే పరిస్థితి 2024లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఏవైతే విజయాలు సాధించానో నాకు అని అనుకుంటున్నారో ఆ విజయాలన్నిటిని ఒక్క కోణంలో చూడకూడదు. ఓకే, రాష్ట్ర అభివృద్ధి చూడాలి. రాష్ట్రంలో కమ్యూనిటీ అంటే రోడ్లు, వ్యవసాయం, నీటిపారుదల, మంచినీరు, ఆరోగ్యం, విద్య, ఇవన్నిటితో కలిసినట్టు అభివృద్ధి కావాలి. ఆ అభివృద్ధిని మర్చిపోయాడు ఆయన. ఓకే, పోలవరం టోటల్ ఇగ్నోర్ చేశారు. ఆయన ఏమనుకున్నారు, ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ పెడితే వీళ్ళందరూ కూడా అందరినీ లిఫ్ట్ చేస్తున్నాం అనుకున్నారు. ఆ రకంగా ఆయన ప్లాన్లో వృద్ధాప్య పింఛన్ ఇస్తున్నాను, లేకపోతే అమ్మఒడి ఇస్తున్నాను, ఏ రకమైన సంక్షేమ పథకాలు ఉన్నాయో సంక్షేమ పథకాలని కేంద్రంతో ఇస్తున్నవే. కాబట్టి ఇవి రాష్ట్ర భాగస్వామ్యంతో కేంద్ర భాగస్వామ్యంతో అందరికీ తెలిసిపోతుంది. అవి డైరెక్ట్గా ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరికీ నేను గుర్తుంటాను కదా అనుకున్నారు. ఓకే, ఇది వస్తువు తయారు చేసిన వాడికి వినియోగదారుడికి మధ్య చైన్ సిస్టమ్ ఉంటుందండి, సప్లై అండ్ చైన్. ఎంతమంది సేవలు చేస్తే వాళ్ళకి వెళ్తుందో బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఏ కంపెనీది బ్రాండ్ నేమ్ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్ బ్రాండ్ నేమ్ ఉంది. కానీ ఎన్నికల్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ప్రతినిధులు, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేకి ఫేస్ వాల్యూ లేకుండా చేయకపోతే ఎలాగా? ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీలో ఎమ్మెల్యేలకి, మినిస్టర్లకి ఫేస్ వాల్యూ నిల్. నా ఫేస్ వాల్యూతో వాళ్ళు నెగ్గుతున్నారు అనుకున్నారు. ఎన్టీ రామారావు అన్నారు, నేను చెప్పు నుంచోబెట్టినా నెగ్గుతారని. అక్కడ కాంగ్రెస్ మీద విరక్తి, కాంగ్రెస్ మీద విపరీత విరక్తి. ఆయన మ్యాట్నాయిడల్, కృష్ణుడు, రాముడు, ఆయనకున్న చారిష్మా. కాబట్టి ఆయన చెప్పుకోవడం నెగ్గుతుంది అన్నది ఆయనకి చెల్లింది. ఓకే, అందరికీ చెల్లదు. నా చెప్పు నుంచో పెడితే చెల్లుతున్నా అన్న మాట చెల్లదు. అందుచేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన ఫెయిల్యూర్స్ సాధారణ ప్రజల్లోకి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడే ప్రజాప్రతినిధికి మాకు ముఖ్యమంత్రితో సంబంధాలు,
ప్రజాప్రతినిధిగానే ఉండాలి సంబంధాలు, లేదా ప్రజలు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా అవసరమైతే ముఖ్యమంత్రిని కలిసేటువంటి, విజ్ఞాపన ఇచ్చేటువంటి కలిసేటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఎలా ఇచ్చేవారు? పబ్లిక్ మీటింగ్, లేదా దాన్ని ఏదో ఒకటి అనండి, ములాఖత్ అనండి, పబ్లిక్ మీటింగ్ అనండి, ఆ రకమైన ఏర్పాటు ఇది. పోనీ వీళ్ళకైనా ఇస్తే, మంత్రులకైనా ఎక్కడికైనా ఇస్తే, వీళ్ళు ఈ మెమోరాండం కానీ, ఈ రిప్రజెంటేషన్ కానీ, ఈ వాళ్ళు దాఖలు చేసుకునే అర్జీలు కానీ సంతకం పెట్టి డేట్ వేసి ఎవరికి రిఫర్ చేస్తారు, ఎక్కడ ఇమ్మీడియట్గా అమ్మో మంత్రి గారి దగ్గర నుంచి వచ్చిందని ఎమర్జెన్సీ అర్జెంట్ అన్న దాని మీద ఎక్కడ ఉందా? వీరి మాట వినేవాళ్ళు లేరు, దాన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. వీళ్ళు ఎవరికి ముఖ్యమంత్రి దగ్గర కూడా దాన్ని తీసుకోలేరు. ఓకే, ఎమ్మెల్యే గారు మెసేజ్ చేస్తే కూడా మెసేజ్ చదవరు, వాట్సాప్ మెసేజ్ చదవరు, రెగ్యులర్ మెసేజ్ చదవరు, ఫోన్ కాల్ అయ్యారు, కమ్యూనికేషన్ కట్. ఈ విధంగా తన ప్రణాళికలు తను అమలు చేసాడు అన్నంతటికీ వాళ్ళు తృప్తి ఉన్నట్టయితే, ఇదిగో ఎమ్మెల్యే గారు ఇక్కడ నాకు అన్ని చేశారు. ప్రజాక్షేత్రంలో ప్రజల్ని మన్ననలు పొందగలిగిన ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు మాత్రమే నీ పార్టీ అధికారంలోకి వస్తుంది.